హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మీకు అడ్మిన్ ప్యానల్ నుంచి కంటెంట్ని ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎండ్లోకి ఎలా వ్యూ చేసుకోవాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోస్లో ఫ్రంట్ ఎండ్లో యూజర్ యొక్క రిజిస్ట్రేషన్, లాగిన్ అండ్ లాగౌట్ ఈ ఫంక్షనాలిటీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనం ఒక ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామండి. ఓకే, సో ఇంకొక విషయం అండి, నేను ఇక్కడ యూజర్కి సంబంధించిన సపరేట్ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి. సో మన టెర్మినల్లోకి వెళ్ళి యాప్ క్రియేట్ చేసుకుందామండి. ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది, దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు యాప్ క్రియేట్ చేసుకోవాలంటే పైథాన్ manage.py స్టార్ట్ యాప్ నేమ్. ఓకే, ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలోకి వెళ్తే ఒక సపరేట్గా యూజర్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటుందండి. ఇదిగోండి. ఓకే, సో యూజర్స్ అని క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే యూజర్స్ని ప్రాజెక్ట్లో మనం రిజిస్టర్ చేయాలంటే ముందుగా మనం settings.pyలోకి వెళ్ళాలండి. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది చూడండి, ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్. ఓకే, సో దీంట్లో సింగిల్ కోట్స్లో యూజర్స్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, తర్వాత సేవ్ చేయండి. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో అవని, ఇప్పుడే అవని, ఎప్పుడన్నా అవని మనం ఒకవేళ కానీ స్టాటిక్ ఫైల్స్ కానీ అప్డేట్ చేయాలి అని అనుకుంటే, అంటే స్టాటిక్ ఫైల్స్ అంటే సిఎస్ఎస్ ఫైల్స్, జేఎస్ ఫైల్స్, స్టాటిక్ ఇమేజ్ అలాంటివి కూడా వాడాలి అనుకుంటే ఇదే ఫోల్డర్లో. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక లైన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది, కాపీ పేస్ట్. సో ఇక్కడ యూజర్స్ అని చెప్పి రాస్తే సరిపోద్దండి. అంటే ఇప్పుడు యూజర్స్లో స్టాటిక్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో సిఎస్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో సిఎస్ఎస్ ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, స్టాటిక్స్లో కూడా మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి, యూజర్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి యూజర్స్ లోపల సిఎస్ఎస్, జేఎస్, ఇమేజెస్ అని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని దాని లోపల ఫైల్స్ పెట్టుకోవాలండి. జస్ట్ ఇది పోస్ట్లో ఎలా అయితే ఆర్డర్ పెట్టామో సేమ్ ఇక్కడ చూడండి, పోస్ట్లో స్టాటిక్ అని ఉంది, తర్వాత పోస్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాని లోపల సిఎస్ఎస్, ఇమేజెస్, జేఎస్ ఫైల్స్ దాని లోపల ఉంటాయి. ఇగోండి. ఓకే, సేమ్ ఎలా అయితే పెట్టామో అదే సిచ్యువేషన్ యూజర్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అవి పెడతలేదు, మనం సిఎస్ఎస్ ఫైల్స్ అవన్నీ పెడతలేదు, అయినా మీకు తెలియాలని ఇది విషయం చెప్పానండి. ఓకే, సో సేవ్ చేశాను, క్లోజ్ చేసేస్తున్నాను. అలాగే ప్రాజెక్ట్ లెవెల్లోనే urls.py అని ఒకటి ఉంది, ఇక్కడ కూడా యూజర్స్ని అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఇంక్లూడ్ చేయాలండి ఇక్కడ. ఓకే, సో ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఇక్కడ పోస్ట్ అనే ప్లేస్లో మన యూజర్స్ అని చేంజ్ చేయాలి. ఓకే, అలాగే మనం పోస్ట్ని రూట్ ఫోల్డర్ కింద వాడుతున్నాము, సో కాబట్టి ఇది సబ్ ఫోల్డర్ అవుతుంది. సో యూజర్స్ అని // ఇవ్వాలండి, ఖచ్చితంగా // ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ అయిపోయింది urls.pyలో. ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్స్లో urls.py అని ఒకటి ఉంటుంది ఫైల్, అందులోకి పంపించాలి. కానీ యూజర్స్లో urls.py లేదు, సో కాబట్టి మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, సో లైన్గా వస్తున్నారండి, ఎలా రావాలనే విషయం చెప్పడం కోసం మీకు urls.py. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం కోడ్ ఏం పేస్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మన దగ్గర పోస్ట్లో urls.py అని ఉంది కదండి, అదే కాపీ చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, పోస్ట్ అనేది క్లోజ్లో పెట్టుకోండి. ఓకే, పేస్ట్ చేయండి. రైట్, ఇప్పుడు మనకి లైన్ అవసరం లేదు, తీసేయండి. అలాగే ఇక్కడ మనం పాత్ రిజిస్టర్ అని పెడదామండి. ఓకే, సో అలాగే ఫంక్షన్ నేమ్ కూడా రిజిస్టర్, రైట్, సేవ్ చేసేసాను. ఇప్పుడు రిజిస్టర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలంటే వ్యూస్లో క్రియేట్ చేయాలి, views.pyలో. ఓకే, సో డెఫ్ రిజిస్టర్ అనే ఫంక్షన్లో రిక్వెస్ట్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ users /register.html. సో మనం ఇప్పుడు యూజర్స్ అనే ఫోల్డర్లో register.html అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నమాట, నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇప్పుడు views.py అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనం యూజర్స్లో టెంప్లెట్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలండి, టెంప్లెట్స్. ఓకే, మళ్ళీ టెంప్లెట్స్లో యూజర్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. రైట్, సో ఇప్పుడు యూజర్స్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, register.html. రైట్, సో ఇప్పుడు దీన్ని ఒక శాంపిల్ కోడ్ పెడదాము దీంట్లో. రైట్, ఓకే, h1 ట్యాగ్ పెడుతున్నానండి. ఇక్కడ మనకి పేజ్ ఓపెన్ అయిందా లేదో తెలుసుకోవడం కోసం
ఓకే, సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం సర్వర్ రన్ చేద్దాం. రన్ చేస్తాను, బ్రౌజర్లోకి వెళ్ళాను. సో మనం పాత్ ఎలా ఇచ్చామండి, users/register. యా, సో ఇక్కడ తప్పు వచ్చిందండి. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకసారి చూపిస్తాను నేను. యూజర్స్ యాప్ లెవెల్లో urls.py అని ఉంది చూడండి. దాంట్లో ఇక్కడ // పెట్టాలండి. ఓకే, సో // పెట్టకపోతే మనకి ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో స్టిల్ ఎర్రర్ వస్తుంది. సో ఎక్కడ వస్తుంది అని అంటే రిజిస్టర్ చేసామండి మనం ఇక్కడ urls.py ఇక్కడదండి యూజర్స్ అని చెప్పేసి పెట్టాలి, యూజర్ అని పెట్టామండి. అదే తప్పు మనకి, చూసారా, యూజర్స్ అని పెట్టాలి. ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో నేను ఏం చేశానంటే అండి యూజర్ అని పెట్టాను, అది యాక్చువల్లీ యూజర్స్ అండి. ఓకే, అందువల్ల నాకు తప్పు వచ్చింది. రైట్, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఇక్కడ పేజ్ వచ్చేసింది, చూసారా. అలా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలండి. ఓకే, సో ఇప్పుడు మనకు పేజ్ వచ్చేసింది. ఈ పేజ్లో మనం ఫామ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే views.pyలోకి వెళ్ళాలండి. ముందుగా ఒక నిమిషం ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం, మనకి HTML కావాలి, ఇది ఉంచుదాము. సో views.pyలోకి వెళ్దాము. సో ఇక్కడ ఒక ఫామ్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఇది కొంచెం మనకి గుర్తుండకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోవడానికి 4-5 సార్లు వాడితే మనకి గుర్తుండిపోతుందండి ఇది. ఓకే, django.contrib.auth okay .forms right, import user creation form, user creation. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ని కాల్ చేయాలండి. చేసి ఇక్కడ కామా పెట్టి సెకండ్ లైన్లో ఓకే కర్లీ బ్రాకెట్స్ మధ్యలో సింగిల్ కోట్స్లో ఫామ్ ఓకే, సో ఇలా ఇవ్వాలండి. అంటే ఈ 2 లైన్స్ అప్డేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫామ్ అని ఇక్కడ ఇదొకటి అప్డేట్ చేయాలి, అలాగే యూజర్ క్రియేషన్ అనేది కాల్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఈ వేరియబుల్ని ఈ సెకండ్ లైన్లో వాడానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫామ్ అన్నానంటే నాకు HTML పేజ్లో వచ్చేలాగా వాడుకున్నాను అనమాట అండి. ఓకే, చూడండి, సేవ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ HTML పేజ్లోకి వెళ్ళండి, ఫామ్ ట్యాగ్ ఒకటి ఉంటుందండి, ఫామ్ ఒకటి. ఓకే, సో దాన్ని వాడాలండి మనం. ఇక్కడ చూడండి HTMLలో ఒక ఫామ్ h1 ట్యాగ్ ఎలా ఉందో అలాగే ఫామ్ ట్యాగ్ ఉంటుందండి. సో ఫామ్ ట్యాగ్లోకి వెళ్ళి అక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్లో జస్ట్ మనం ఫామ్ అని ఇచ్చామంటే, సేవ్ చేసామంటే మనకి ఫామ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను, అదిగోండి ఫామ్ వచ్చేసింది. చూసారా ఎంత సింపుల్, అంత సింపుల్గా మనం ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏమీ ఎక్కడ కూడా ఎటువంటి ఫీల్డ్స్ రాయక్కర్లేదు, ఏది రాయక్కర్లేదు, ఆల్రెడీ ఇందులో ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి. రైట్, సో అదే నేను ఇక్కడ యూజ్ చేసి పెట్టాను అనమాట. ఓకే, సో ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేమ్స్ ఏంటి అని అనుకుంటున్నారేమో, ఇవన్నీ ఇక్కడ చూసారా కంటెంట్ ఉంది, ఇదంతా ఏంటంటే ఈ పాయింట్స్. ప్రతి ఫీల్డ్కి వ్యాలిడేషన్స్ కూడా జాంగో ఇచ్చేస్తుందండి. మనం ఏమి స్పెసిఫిక్గా వ్యాలిడేషన్స్ రాయక్కర్లేదు. ప్రతి ఫీల్డ్కి కూడా ఇక్కడ చూస్తే మీరు ప్రతి దానికి చూసారా పాస్వర్డ్కి ఈ పాయింట్, పాస్వర్డ్కి అలాగే 8 లెటర్స్ క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్తున్నారు చూసారండి. అలా ప్రతి దానికి ఉంటుందండి. అలాగే యూజర్ నేమ్కి కూడా చూసారా కన్ఫర్మ్ పాస్వర్డ్కి కూడా వెరిఫికేషన్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా వ్యాలిడేషన్స్తో పాటు మనకి ఫీల్డ్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట అండి. ఓకే, సో ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో అలాగే మన ఇక్కడ ఒక సబ్మిట్ బటన్ కూడా యాడ్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దామండి. ఓకే, సో సబ్మిట్ బటన్ ఎలాగ యాడ్ చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడ కిందకి వెళ్ళి బటన్ అనే ట్యాగ్ ఉంటుందండి, చూడండి బటన్ ట్యాగు. సో బటన్ ట్యాగ్లో సబ్మిట్ లేదా రిజిస్టర్ ఏదైనా సరే మీ ఇష్టం, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోండి. అదిగోండి రిజిస్టర్ బటన్ కూడా వచ్చేసింది చూసారా. సో ఫామ్ క్రియేట్ చేయడం అంత ఈజీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫామ్ని ఫంక్షనల్గా వర్కౌట్ చేద్దామండి. సో ఇది సబ్మిట్ చేస్తే దీని డేటా ఎక్కడైతే మనం ఏ డేటా అయితే ఎంటర్ చేస్తున్నామో ఆ డేటాని అడ్మిన్ ప్యానెల్లో ఎలా సేవ్ చేయాలన్న విషయాన్ని తెలుసుకుందామండి. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి విషయం కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.